హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. మనకి ఈరోజు హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ పేపర్ 3. మనకు ఇది 2026 మోడల్ పేపర్. మనం ఈరోజు మోడల్ పేపర్ గురించి చూసుకుందాం. సెక్షన్ ఏ మనకు మ్యాక్సిమం మార్క్స్ ఎంత 50 మార్కులు. మనం ఫస్ట్ సెక్షన్ ఏ చూసుకుంటే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే ఇక్కడ మొత్తం 10 ఇస్తాడు, 10 మనం రాయాలి. 10 × 2 20 మార్కులు. డిఫైన్ ఆర్గాన్ సిస్టమ్. మనం ఆర్గాన్ రాయాలి, సిస్టమ్ రాయాలి. ఏబి రాస్తే దీనికో మార్కు, దానికో మార్కు. నెక్స్ట్ లిస్ట్ అవుట్ సైటోప్లాజ్మిక్ ఆర్గనెల్స్. ఇది మనకు సెల్లులో వస్తుంది. ఇది చూద్దాం, మనకు ఇంపార్టెంట్. మెన్షన్ ద మేజర్ క్లాసెస్ ఆఫ్ టిష్యూ ఆఫ్ హ్యూమన్ బాడీ. మనకు టిష్యూస్లో ఇది వస్తుంది. నెర్వస్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, ఎపిథెలియల్ టిష్యూ, ఇవన్నీ మొత్తం 4 ఉంటాయి. వాటి గురించి రాయాలి. నెక్స్ట్ రైట్ ద నేమ్ ఆఫ్ సల్వరీ గ్లాండ్స్. ఇది డైజెస్ట్ సిస్టంలో వస్తుంది. పెరిటాయిడ్ గ్లాండ్స్, సబ్లింగువల్ గ్లాండ్స్, సబ్మానిబుల్ గ్లాండ్స్. ఈ 3 రాస్తే 2 మార్క్స్. వాట్ ఆర్ ద టాన్సిల్స్ తెలుగులో అంటే గౌద బిళ్ళలు. నెక్స్ట్ డిఫైన్ నెర్వస్ టిష్యూ. మనకు నెర్వస్ ఉంటాయి కదా, నెర్వస్ నాడీ వ్యవస్థ సంబంధించినవి. ఓకేనా, మనకు దాని గురించి రాయాలి. నెక్స్ట్ నేమ్ ద కవరింగ్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ కవరప్ చేస్తాయి. ఏంటంటే డ్యూరా మ్యాటర్, పియా మ్యాటర్, ఆర్కనాయిడ్ మ్యాటర్. నెక్స్ట్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్. సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ అంటే ఏముంటాయి మన బాడీలో? తెలుగులో జ్ఞానేంద్రాలు అంటారు. నోసు, ఐసు, స్కిన్, టంగు, ఇవన్నీ ఇయరు, ఇవన్నీ మనకి ఏంటంటే జ్ఞానేంద్రాలు అంటారు. వాట్ ఆర్ ద ప్లాస్మా ప్రోటీన్స్. మనకు బ్లడ్లో వస్తుంది. గ్లోబిన్, ఆల్బిన్, ఇవన్నీ. నెక్స్ట్ డిఫైన్ స్ట్రెస్. తెలుగులో ఒత్తిడి అంటే మానసికంగా, ఎమోషనల్గా, ఫిజికల్గా, ఇవన్నీ డిఫైన్ స్ట్రెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మనం సెక్షన్ బి కింద చూసుకుంటే ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. మనకు దీంట్లో 8 ఇస్తాడు. అలా మనం ఎన్ని రాయాలి? 5 రాయాలి. ఒక్కో దానికి ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. అంటే 5 × 6 మొత్తం ఎంత? 30. ఎక్స్ప్లెయిన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మనకు రెస్పిరేటరీ యొక్క పార్ట్స్ రాయాలి. నోసు, ప్యారెన్స్, లారెన్స్, ట్రాకియా, బ్రోంకై, ఫ్లోరా, లంగ్స్, మొత్తం ఒక్కో దాని గురించి రాసి ఇంకా డయాగ్రామ్ వేస్తే మంచి మార్క్స్ పడతాయి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద అనాటమీ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. డైజెస్ట్ సిస్టమ్ మనకు స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం పార్ట్స్ ఉంటాయి కదా, వాటిలో లాస్ట్ది స్మాల్ ఇంటెస్టైన్ అనేది డయాగ్రామ్ వేసి దాని గురించి రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అనాటమీ ఆఫ్ హార్ట్ విత్ నీట్ డయాగ్రామ్. హార్ట్ గురించి రాసి డయాగ్రామ్ వేయాలి. డిస్క్రైబ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. మనకి మొత్తం ఎన్ని బోన్స్? 206. దాంట్లో యాక్సిల్ బోన్స్, స్కెల్టన్ బోన్స్, దాంట్లో ఫేషియల్ బోన్స్ ఎన్ని ఉంటాయి, క్రేనియం బోన్స్ ఎన్ని ఉంటాయి అని రాయాలి. వాట్ ఆర్ ద డిస్కస్ అబౌట్ యూరినరీ సిస్టమ్ విత్ నీట్ డయాగ్రామ్. మన యూరినరీ సిస్టమ్, కిడ్నీ, నెఫ్రాన్, వాటి గురించి చేయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్. డిస్కస్ అబౌట్ పిట్యూటరీ గ్లాండ్. మనం డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏమేమి ఉంటాయి? పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్ గ్లాండ్, ఇవి రాసి దాని పిట్యూటరీ గ్లాండ్ అనేది రాయాలి దాని గురించి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్. దీనిలో ఫీమేల్ ఉంటుంది, మేల్ ఉంటుంది. ఈ 2 కంపల్సరీ ఒకటి వస్తుంది. ఇప్పుడు 2026లో ఏమొచ్చిందంటే ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ రైట్ ద ఫంక్షన్స్ అండ్ కంపోజిషన్ ఆఫ్ బ్లడ్. మన బ్లడ్లో వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్టోరీ ఇదేమో మనకు 2026. ఇంకా మనకు మోడల్ పేపర్లు చైల్డ్ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్, వొకేషనల్, బయోకెమిస్ట్రీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చేయండి.